బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కినేని నాగార్జున కుటుంబం నటి సమంతపై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చైతు సమంత విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబం సమంత వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై తీవ్ర దుమారం రేగ్గా పలువురు సినీ ప్రముఖులు సమంతకు అండగా నిలుస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇటువంటి కామెంట్స్ చేయడం బాధాకరమన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం సరైంది కాదని సమంత సైతం మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. తాను చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా గౌరవంగా ఉండాలని వేడుకున్నారు. తానెప్పుడూ రాజకీయాలకు అతీతమేనని, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, విడాకులు తన వ్యక్తిగతమని, అందులో ఎటువంటి కుట్ర లేదని సమంత చెప్పారు. తన పేరును దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను చేసిన కామెంట్లపై తాజాగా కొండా సురేఖ స్పందించారు. సమంతను ఉద్దేశించి తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని చెప్పారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యథా భావించొద్దని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యథా భావించొద్దని కొండా సురేఖ పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబం నటి సమంతపై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చైతు సమంత విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబం సమంత వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఈ కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. పలువురు సినీ ప్రముఖులు సమంతకు అండగా నిలుస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇటువంటి కామెంట్స్ చేయడం బాధాకరమన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి
ఊహాగానాలు చేయడం సరైంది కాదని సమంత సైతం మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. తాను చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని సమంత విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా గౌరవంగా ఉండాలని వేడుకున్నారు. తానెప్పుడూ రాజకీయాలకు అతీతమేనని, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, విడాకులు తన వ్యక్తిగతమని, అందులో ఎటువంటి కుట్ర లేదని చెప్పారు. తన పేరును దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సమంత కోరారు. ఈ నేపథ్యంలో తాను చేసిన కామెంట్లపై తాజాగా కొండా సురేఖ కూడా స్పందించారు. సమంతను ఉద్దేశించి తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకున్నట్లు ఆమె చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని చెప్పారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నారన్నారు. అన్యదా భావించొద్దని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. అన్యథా భావించొద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.